వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. నాతో ఉన్నారు మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు. నమస్తే మేడం. నమస్తే సార్. లేటెస్ట్ 24th ఫెబ్రవరి ఒకటి మనం చూడడం జరిగింది. కేరళలో ఒక తల్లి తన 3 నెలల కొడుకుని చంపేస్తాం జరిగింది. దాని గురించి మీరు విశ్లేషిస్తారు సార్. కేరళ హైకోర్టు ఏం చేసిందంటే, ఒక ఆవిడ ఎవరైతే ఉన్నారో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అండ్ అదే క్రమంలో అదే ట్రాన్సాక్షన్లో తన 3 నెలల బాబుని మొహం మీద చేయబెట్టి ఊపిరాడకుండా చంపేయడం జరిగింది. అయితే ఈవిడ మెంటల్ స్ట్రెస్లో ఉంది కాబట్టి సూసైడ్ కమిట్ చేసుకోవడానికి ట్రై చేసింది. సివియర్ స్ట్రెస్. సో ఆమె మెంటల్ హెల్త్ కండిషన్ బాగోలేదు. అది మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ కూడా బార్స్ ప్రాసిక్యూషన్ ఫర్ సూసైడ్ అటెంప్ట్ అండ్ అదర్స్ ఇన్ ద సేమ్ ట్రాన్సాక్షన్ అని ఆవిడని వదిలిపెట్టింది. అయితే ఫ్యాక్ట్స్లోకి వెళ్తే ఏంటి అంటే సార్, ఎవరైతే ఈవిడ ఉన్నారో మా నిందితురాలుగా మదర్, ఆవిడ విపరీతమైన మెంటల్ డిస్ట్రెస్ బికాజ్ ఆఫ్ హర్ మ్యారిటల్ లైఫ్. వైవాహిక బంధంలో ఆమెకి విపరీతమైన ట్రామా అండ్ స్ట్రెస్ ఉంది ఆమెకి. సో ఆ స్ట్రెస్లో 3 నెలల బాబుని చంపేసింది అండ్ తను కూడా సూసైడ్ అటెంప్ట్ చేసింది. బట్ ఆవిడ చనిపోలేదు దాంట్లో సూసైడ్ అటెంప్ట్లో. సో దీని ట్రయల్ కోర్ట్ కన్విక్ట్ చేసింది ఆవిడని. ఆ తర్వాత వీళ్ళు ఏదైతే ట్రయల్ కోర్ట్ కన్విక్ట్ చేసింది కాబట్టి మళ్ళీ అపిలేట్ కోర్ట్ హైకోర్టుకు రావడం జరిగింది. అయితే హైకోర్టు ఏమనింది అని అంటే, సెక్షన్ 115 ఆఫ్ ద యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారము ఇట్ షోస్ దట్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ అండర్ సెక్షన్ 309 IPC ఏ పర్సన్ అటెంప్టింగ్ టు కమిట్ సూసైడ్ షెల్ బి ప్రిజ్యూమ్డ్ టు హ్యావ్, ఎవరైతే సూసైడ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారో వాళ్ళకి యూజువల్లీ విపరీతమైన మానసిక వ్యధ అనేది వాళ్ళు అనుభవించి ఉంటారు. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అదర్వైజ్ ద పర్సన్ షల్ నాట్ బి ట్రైడ్ అండ్ పనిష్డ్ అండర్ ద సెడ్ కోడ్. సో ఈవెన్ని IPC ప్రకారము ఏదైతే మర్డర్ సెక్షన్ ఉందో దాని కింద ఈవెన్ని ట్రై చేయడానికి లేదు, ఎందుకంటే ఆవిడ మెంటలీ సరిగ్గా లేదు, షీఈస్ ఇల్ అని చెప్పింది సార్. అండ్ ఆవిడ పైన ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో 302 అండ్ 309 ఇవి రెండు ఆవిడ మీద కొట్టేస్తూ ఆవిడ్ని వదిలేశారు సార్. ఈ కేసులో నుంచి అక్విటల్ వచ్చేసింది ఆవిడకి.